సాంఘిక న్యాయం జరగాలంటే మాటల్లో కాదు, వ్యవస్థలో మార్పు రావాలి. అది కొన్ని ముఖ్యమైన విషయాలపై ఆధారపడి ఉంటుంది. సమాన అవకాశాలు. ప్రతి వ్యక్తికి చదువు, ఉద్యోగము, ఆరోగ్యం లాంటి వాటిలో సమాన అవకాశాలు ఉండాలి. పేద, ధనికులు, ఏ కులం, మతం అయినా తేడా లేకుండా అవకాశాలు అందాలి. నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో ఉండాలి. సాంఘిక న్యాయం యొక్క మూలం విద్య. మంచి విద్య ఉచితంగా లేదా అందుబాటులో ఉంటేనే సమాజంలో అసమానతలు తగ్గుతాయి. చట్టం ముందు అందరూ సమానమే. ఎవరైనా తప్పు చేస్తే వారి స్థాయి, కులము, రాజకీయ శక్తి చూసి కాకుండా చట్టం ప్రకారం శిక్ష పడాలి. ఇదే నిజమైన న్యాయం. ఆర్థిక సమతుల్యత. అత్యధికంగా కొందరి చేతుల్లో సంపద ఉండటం, మిగతా వారు పేదగా ఉండటం అసమానతలకు కారణం. అందుకే ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలు పెరగాలి. వివక్ష లోపాలు ఏంటంటే కులము, మతము, లింగ భేదము, ప్రాంతం ఆధారంగా ఎవరిని తక్కువగా చూడకూడదు. మనసులో మార్పు చాలా ముఖ్యం. దీనికి ప్రభుత్వ బాధ్యత ఏంటంటే ప్రభుత్వం ఉచితాలు ఇవ్వడం కంటే ప్రజలకు స్వయం సమృద్ధి కలిగించే విధంగా అవకాశాలు ఇవ్వాలి. ఉద్యోగాలు, నైపుణ్య శిక్షణ, వ్యాపార సహాయం చేయాలి. మన వ్యక్తిగత బాధ్యత కూడా దీంట్లో ఉంటుంది. ప్రతి వ్యక్తి తన ఆలోచన మార్పు చేసుకోవాలి. నేను మాత్రమే కాదు, అందరూ ముందుకు రావాలి అనే భావన ఉండాలి.